నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తున్నావు చైన్లో? చేలు పని చేస్తున్నామండి. చైన్ పని చేస్తున్నావా? ఓకే. మీ పేరు? రాజు. రాజు గారు. ఓకే. మీది ఏ నియోజకవర్గం? మెండపేట నియోజకవర్గం. మండపేట నియోజకవర్గం. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఏ పార్టీ గెలవాలనుకుంటున్నావు మీరు? తిరుమూర్తి గారు గెలవాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకు? మాకు ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత పనులు బాగా చేసి పెట్టాడండి. ఆ, కేసరం పిండి మూట పట్టుకెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండేది. వచ్చా. మామూలు మనిషి పనిలోకి రావాలంటే ఇబ్బందిగా ఉండేది. పనిలోకి వచ్చేవారు కాదు. మధ్యాహ్నం క్యారేజీ తేవాలంటే క్యారేజీ తెచ్చేవాడు ఉండేవాడు కదండి. ఓకే. ఈయన వచ్చిన తర్వాత మాకు శుభ్రంగా మొత్తం కాలవతల మట్టి లేకుండా తోలేసాడండి. గేవలు తోలించారు. పని చేసి పెట్టారండి ఆయన. ఓకే. మీరు కౌలుకు చేస్తారా? మీ పొలమేనా ఇది? నా సొంతం అండి. మీ సొంతం. ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు ఉందండి. ఓకే. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు పొందుతున్నారా మీరు? రైతు భరోసా వస్తుందండి. ఓకే. మామూలుగా రైతు భరోసా పడింది. అవి వస్తున్నాయి మీకు. ఓకే. అంటే గత ప్రభుత్వం మీకు ఇప్పుడు టీడీపీ ఇక్కడ చూస్తే ఎమ్మెల్యే టీడీపీ గారు, ఆ టీడీపీ మళ్ళీ ఆ ప్రభుత్వం ఏం చేయలేదా? ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. అసలు పని ఏం చేయలేదండి. మామూలుగా కేశవరం ఏ పని అసలు ఆయన 3 టర్న్లు చేయడు కానీ ఏ పని చేయలేదు. ఓకే. ఇది మీకు ఎప్పుడు వెళ్ళి కలిశారు మీరు ఏంటండి త్రిమూర్తులు గారిని? ఇట్లా అదేండి. ప్రాబ్లం ఉందని చేల్లోకి వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉందని మామూలుగా జనం వెళ్ళి ఆయన దగ్గర కనపడ్డారు. ఆయన వచ్చాక మీకు ఏ ఇబ్బంది లేదు, నాకు ఎటువంటి ఆర్డర్ లేదు, కానీ మీకు తోలిస్తాను నాది ఓకే. ఆమె అని చెప్పాడు. ఓకే. అలాగే ఆయన తోలిచ్చేసాడు. ఎవరు గెలవాలనుకుంటారు లాస్ట్? తిరుమూర్తి గారు గెలవాలనుకుంటున్నాను. అవునా? ఓకే.